తెర వెనుక క్రిస్మస్ అంతరంగం ఇదే. తెర వెనుక క్రిస్మస్ రహస్యం. మరియా పరిశుద్ధత ద్వారా, దేవునికి లోబడిన విధానం ద్వారా ఎన్నుకోబడింది. లోకరక్షకుడు జన్మించడానికి తాను ఒక సాధనం కాగలిగింది. కారణం దైవిక భయభక్తులు కలిగి ఉండడమే. యోసేపు తాను ఏకము కాకమునిపే గర్భవతి అయ్యిందని ఎరిగి తనను మాట మాత్రము అడగక రహస్యంగానే తనను విడనాడాలని అనుకున్నాడు. దూత మాటకు లోబడి క్రీస్తు రాకకు మద్దతు పలికాడు యోసేపు. లోకం ఏమన్నా, వారు నివసించడానికి స్థలము లేకున్నా దైవ చిత్త నెరవేర్పుకు శ్రమలు అనుభవించారు, శ్రమపడ్డారు. కడుబీదరికంలో దేశం వదిలి దేశానికి ప్రయాణించి స్థలమే లేని స్థలములో క్రీస్తు పుట్టుకకు ఎంతో ప్రయాసపడ్డారు. ఎంతో శ్రమ ఉన్నది క్రీస్తు పుట్టుకలో, దీనత్వం ఉంది. ఆ శ్రమకు వారు తల ఒగ్గారు, బాధపడలేదు. దాని ఫలితమే ఈనాటి సర్వ మానవాళికి ఆనందాన్ని, వెలుగును ఇచ్చినటువంటి రోజు. అదే క్రిస్మస్. ఆ పశువుల పాక మురికితో, వాసనతో నిండుకొని ఉన్న యేసును పడుకోబెట్టడానికి స్థలము కూడా లేకపోయినా ఆ స్థలములోనే ఆయన జన్మించి ఆయన దీనత్వాన్ని చాటుకున్నాడు క్రీస్తు ప్రభువారు. ఈనాటి క్రిస్మస్ ఆనందం లోకంలో ఉన్నవారికి ఆనందాన్ని పంచాలంటే క్రీస్తును ఎరిగిన మనం మరియా యోసేపుల వలె దేవుని చిత్తాన్ని నెరవేర్చుటకు తల ఒగ్గాలి. శ్రమ, బాధ, కష్టం, వేదన, దుఃఖం ఏదైనా, ఈ క్రైస్తవ్య జీవితం వెనక ఉన్న శ్రమలు కూడా ఎవరికి కనబడకపోయినా, అవి తెర వెనుక నిలిచి ఉన్నా ఆ శ్రమను దిగమింగుకొని ఆ శ్రమను భరించి క్రీస్తు మాదిరి ఇతరులకు వెదజల్లే వారంగా ఉండాలి. క్రీస్తు సువాసన ఇతరులకు వెదజల్లబడినప్పుడు వారు కూడా క్రీస్తును అంగీకరిస్తారు. ఆ ఆనందం లోకానికి మన ద్వారా పంపబడాలి. అప్పుడు ఆ ఆనందం వారికి సొంతం అవుతుంది. తెర వెనుక క్రిస్మస్ రహస్యం. నీ జీవితం వెనుక క్రీస్తు ఉన్నాడు అనే రహస్యం లోకస్తులకు తెలియాలి. లోకస్తుల వలె పండగ క్రైస్తవులం కాకుండా క్రీస్తు పుట్టుకలో ఉన్న శ్రమ గుండెల్లో పెట్టుకొని ఆ ఆనందాన్ని మాత్రమే మనము అనుభవిస్తూ ఇతరులకు చూపించాలి. అది క్రియల్లో చూపించే వారంగా ఉండాలి. క్రీస్తు చిత్తం నెరవేరుస్తూ పరలోకమందు నీ చిత్తం నెరవేరునట్లు భూమి యందు నెరవేర్చబడునుగాక అనే మాటను క్రీస్తును ధరించిన వారంగా నెరవేరుస్తూ ముందుకు వెళదాం. ఆనాటి మరియా యోసేపులు శ్రమ అనుభవించి ఆ శ్రమను భరించి రక్షకుణ్ణి లోకానికి అందించారు. ఈనాటి క్రైస్తవ్యులముగా మనము కూడా మనల్ని మనము తగ్గించుకుని ఏ శ్రమ అయినా, వేదన అయినా, ఏ వ్యతిరేకత అయినా తట్టుకొని మనం కూడా రక్షకుణ్ణి లోకానికి పరిచయం చేద్దాం. క్రిస్మస్ అంతరంగంలో ఉన్న శ్రమను గ్రహించిన విశ్వాసి క్రీస్తు పుట్టుకలో ఆనందాన్ని అనుభవిస్తూ ఇతరులకు దానిని పంచి పెట్టడానికి ప్రయాసపడతాడు. అలాగున కాకుండా క్రీస్తు పుట్టుకలో ఉన్న శ్రమను గ్రహించని విశ్వాసి కేవలము లోకస్తుడు వలె పండగ క్రైస్తవుడిగా మిగిలిపోతాడు తప్ప క్రీస్తు సువార్తను, క్రీస్తు పుట్టుకను, లోక రక్షకుడు లోకంలో రక్షణ నిమిత్తం పుట్టాడనే సువార్తను ప్రకటించడానికి, దానిని చూపించడానికి ఎప్పటికీ ఎన్నటికీ ప్రయాసపడలేడు. లోక రక్షకుడు పుట్టడానికి వారు ప్రయాసపడ్డారు. లోకానికి రక్షకుడిని చూపించడానికి మనం ప్రయాసపడాలి. అదే క్రిస్మస్.